హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు తమ్నైల్ మీద చూసింది నిజమే, వాస్తవమే. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి, మీకు అండర్స్టాండ్ అవుతుంది. చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఏమంటే ఒక స్ట్రాటజీ అనేటువంటిది చెప్పండి, బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాటజీ చెప్పండి, ఎక్కడ మనం ట్రేడ్స్ తీసుకోవాలో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ చెప్పండి అని వివిధ రకాలుగా చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ట్రేడర్స్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిఫోర్ టేకింగ్ ది పొజిషన్ అనేటువంటి దాని గురించి, అంటే స్టాక్ మార్కెట్లో మనం పొజిషన్ తీసుకోబోయే ముందు వాళ్ళు సరైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండకపోవటం వల్లనే ఈ విధంగా నష్టపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు తెలిసినటువంటి స్ట్రాటజీస్ నెంబర్ ఆఫ్ ఉండి ఉంటాయి, యూట్యూబ్లో ఉండి ఉంటాయి. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలామంది ట్రైనర్స్ చెప్తూ ఉండి ఉంటారు. అలాగే బాగా సుపరిచితమైనటువంటి స్ట్రాంగిల్స్ తెలుసు. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు నష్టపోతున్నారు అనేటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇది సైకలాజికల్ ఎఫెక్టా, లేకపోతే ఒక సరైనటువంటి స్ట్రాటజీ అనేటువంటిది లేకపోవటమా, లేకపోతే స్పాట్లో మనం డెసిషన్ తీసుకోలేకపోవటమా, ఆప్షన్ చైన్ సరిగా అనాలిసిస్ చేయలేకపోవటమా అనేటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలు ఈ ట్రేడర్స్ ఉంటూ ఉన్నాయి. వీటి కారణంగానే ట్రేడర్స్ సరైనటువంటి సక్సెస్ని పొందలేకపోతున్నారు. అంతేకాకుండా మీరు ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకున్నారు, దాన్ని అప్లై చేస్తున్నారు, ఇండికేటర్ బేస్డ్గా ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నారు, దాన్ని అప్లై చేస్తున్నారు, కానీ సక్సెస్ అనేటువంటిది ఉండటంలా. మీరు ఒక ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు కనుక ట్రేడ్స్ అనేటువంటివి చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ పెద్దగా ప్రాఫిట్ అండ్ లాస్లను చూస్తే పెద్దగా రిటర్న్స్ అనేటువంటిది ఉండదు. దాని బదులు ఏ స్ట్రాంగిల్స్ వేసుకొని జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్స్ అనేటువంటిది చేస్తూ ఉంటే ఏదో కొద్దిగా గొప్ప డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి గత లాస్ట్ 3 and 4 monthsలో విపరీతంగా స్టాక్ మార్కెట్ ఆప్షన్ సెల్లర్స్ కూడా బాగా నష్టపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. సహజంగానే నేను ఫుల్ టైం ట్రేడర్ని కాదు, ఎందుకంటే నాకంటూ రకరకాలైనటువంటి వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఫుల్ టైం ట్రేడర్గా కావటానికి ప్రయత్నం అనేటువంటిది మొదలు పెడుతున్నాను. మిగతా వర్క్స్ అన్నిటిని పులి స్టాప్ పెట్టి కానీ దీన్ని ప్రయత్నం చేయలేను. సో నేను ఏం చేశాను అని అంటే, నాకు తెలిసినటువంటి ఒక సర్కిల్ని, ఒక 6 మెంబర్స్కి నేను చెప్పినటువంటి, అంటే వీళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో సరైనటువంటి స్టెబిలిటీ ఇట్లాంటివన్నీ లేకుండా డబ్బులు ఉన్నప్పుడు కూడా నష్టపోవటం, డబ్బుల్ని మొత్తం పోగొట్టుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకని వాళ్ళకి నేను చెప్పినటువంటి సలహా ఏంటంటే, లాస్ట్ 1 month నుంచి దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఫాలో అవుతారేమో ఒకసారి ఆలోచించుకోండి. సహజమైనటువంటి ఒక స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అనేటువంటిది ఒక బేసిక్ పాయింట్స్ లేకుండా ట్రేడ్స్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారు. నా ఉద్దేశం, స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక రాకెట్ సైన్స్ కాదేమో అనేటువంటిది నా కాన్సెప్ట్. ఎందుకనంటే మనకు కావాల్సింది లాభం తీసుకోవాలి, లేకపోతే నష్టం తీసుకోవాలి. సో రెండింటిని తీసుకోవడానికి సరైనటువంటి కొంచెం ఉన్న సెన్స్ అనేటువంటిది ఉంటే మనం విపరీతంగా నష్టపోయేటువంటి ప్రభావం ఉండదు కదా. ఎవరైనా స్టార్టింగ్లో నష్టపోతూనే ఉంటారు, బట్ మన మైండ్ సెట్ని దానికి అనుగుణంగా కనుక మరల్చుకోగలిగితే ఖచ్చితంగా ప్రతిఫలం అనేటువంటిది బాగా ఉంటుందేమో అనేటువంటిది నా ఆలోచన. అందుకనే ఈ 6 మెంబర్స్కి లాస్ట్ మంత్ బ్యాక్ నేను చెప్పినటువంటి ఇది ఏంటంటే, ఫస్ట్ థింగ్, మీరు ట్రేడ్ చేసే ఒక్క నెల రోజుల పాటు మీరు మీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. ఎవరు కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకున్నాడు అంటే వాడికి క్యాండిల్స్ మీద, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద, వీటి మీద అవగాహన అనేటువంటిది ఉంటుంది. సో మనం చెప్పింది ఏంటంటే, మీకు ఎవరికి తోచిన దాన్ని లైన్ అనేటువంటిది గీసుకోండి, ఒక కీ పాయింట్ అనేటువంటిది గీసుకోండి. ఈ కీ పాయింట్ ఎవరికి వాడు నాకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాలి. తర్వాత మీరు పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఎక్కడ పొజిషన్స్ తీసుకున్నారు అనేటువంటిది నాకు తెలియచేయాలి. ఇది నేను చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. ఇది ఒక ఎక్స్పెరిమెంట్గానే నేను చేయటం అనేటువంటి జరిగింది. సో ఫస్ట్ 10 days అంటే 2 weeks వాళ్ళు నష్టాలు పోతూనే ఉన్నారు. ఎందుకని? వాళ్ళు పెట్టేటువంటి కీ పాయింట్ ఒక దగ్గర ఉంటుంది.
వాళ్ళ ఎంట్రీ పాయింట్ అనేటువంటిది వేరే చోట ఉంటుంది. సో వాళ్ళు అనుకున్నటువంటి విధంగా ఆ కీ పాయింట్ దగ్గర వాళ్ళు ట్రేడ్స్ తీసుకోవటం లేదు అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు బోధపడింది అనమాట. సో మనం అప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ థింక్ నువ్వు ఎక్కడైతే ఈ కీ పాయింట్ అనేటువంటిది లైనప్ హారిజంటల్ లైన్ని గీసుకున్నావో దాని దగ్గరే బై ఆర్ సెల్ ఏదైనా సరే తీసుకోండి. వెదర్ ఇట్ ఈస్ బై ఆర్ వెదర్ ఇట్ ఈస్ సెల్. అంటే బై అంటే సీల్ బై చేయటం, సెల్ అంటే సీల్ సెల్ చేయడం, పీల్ సెల్ చేయడం కాదు, పీఈ తీసుకోవటం. సో దీన్ని పూర్తి స్థాయిలో ఫాలో అప్ చేయండి. 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఫాలో అప్ చేస్తే మార్కెట్ ఎక్కడో దూరంగానే ఆ హారిజంటల్ లైన్కి దూరంగానే ఓపెన్ అవ్వచ్చు, కానీ ఆ హారిజంటల్ లైన్కి వెళ్ళిన దాకా వెయిట్ చేయటం అనేటువంటిది ఒక కోణం. అది గంట పట్టని 2 గంటలు పట్టని అక్కడే తీసుకోవాలి అనేటువంటి ఒక కండిషన్ని పర్ఫెక్ట్గా అప్లై చేసి దాని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ని ఒకసారి మనం ఎనాలిసిస్ చేద్దాము అనేటువంటి కోణంతో వాళ్ళకి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇట్ ఈస్ ట్రూ. ఫస్ట్ 2 వీక్స్ అంటే 10 days దే డిడ్ దేర్ ట్రేడ్స్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళంతటి వాళ్ళు ఎట్లా పడితే అట్లా ట్రేడ్స్ అనేటువంటి చేశారు. ఏది హారిజంటల్ లైన్ గీసుకున్నప్పటికి కూడా ఒక్కసారి ఆడికి వెళ్ళినప్పుడు ట్రేడ్ తీసుకున్నారు, ముందుగానే ఓపెన్ అయినప్పుడు అరే మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని గబకం ట్రేడ్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో లాస్ట్ 2 వీక్స్ ఏమైంది, లాస్ట్ 2 వీక్స్ ఆ హారిజంటల్ లైన్కి వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవడం, దానికి వాళ్ళు ఫుల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అఫ్ కోర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ట్రేడింగ్, మిడిల్ ఆఫ్ ది టైం కూడా నేను ఫోన్ చేస్తూ డోంట్ వర్రీ, హర్రీ వద్దు, ఆ లైన్ మీరు ఏదైతే అంటే 6 డిఫరెంట్ లైన్స్ గీసుకున్నప్పటికీ కూడా మీరు ఏదైతే సరే ఆ హారిజంటల్ లైన్స్ తీసుకున్నారో వాటిని బేస్ చేసే ట్రేడ్ అనేటువంటిది తీసుకోండి అని గట్టిగా స్ట్రాంగ్గా చెప్పడం వలన ఒక్కడు వాడి ఇష్టం వచ్చిన చోట సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకున్నారు. బట్ అయితే నేను చెప్పిన కండిషన్ కూడా ఒకే లైన్ ఉండాలి, ఆ 2 లైన్స్ ఉండాలి, అంతే, దట్స్ ఎనఫ్. అంతేగాని 5-6 తీసుకొని 5-6 గీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడికనే 100 పాయింట్లకి 50 పాయింట్లకి కనుక హారిజంటల్ లైన్స్ కనుక గీసుకుంటే ట్రేడ్ అనేటువంటిది పూర్తిగా సరైనటువంటి విధానంలో నడవదు అనేటువంటిది నా కాన్సెప్ట్. సో ఒకే లైన్ ఆర్ 2 లైన్స్, దట్స్ ఎనఫ్. ఒకటి ఎంట్రీ పాయింట్ అయితే ఒకటి ఎగ్జిట్ పాయింట్, దట్స్ ఎనఫ్. సో ఇట్లా కనుక ఒక 2 వీక్స్ చేస్తే మంచి రిజల్ట్స్. 1:3 రేషియోలో ప్రాఫిట్ అండ్ రిస్క్ అండ్ రివార్డ్ రేషియోను కూడా మనం ముందుగానే ఫిక్స్ చేయడం అనేటువంటిది జరిగింది. సో 2 వీక్స్ దే గెట్ గుడ్ రిజల్ట్స్, రియల్లీ దే గెట్ గుడ్ రిజల్ట్స్. ఈ 10 daysలో కనీసం 7 సార్లు సక్సెస్ అయ్యారు, 3 సార్లు ఫెయిల్ అయ్యారు. దర్ సక్సెస్ రేట్ ఈస్ 70%. సో ఈ విధంగా మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ ఇష్యూ అనుకున్నప్పుడు మనం ఒక ఈజీ మెథడ్ని కనుక సరైనటువంటి విధానంతో కనుక దాన్ని ఫాలోఅప్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. సో దీనికి ప్రత్యక్ష ఉదాహరణలే ఈ లాస్ట్ 1 month బ్యాక్ మేము స్టార్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ దే ఆర్ సక్సీడెడ్. కాబట్టి ఖచ్చితంగా మీరు నేను ఇంకెవడైనా సరే ఈ మెథడ్ని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఎటువంటి స్ట్రాటజీ అవసరం లేదు, ఎటువంటి భయాలు అవసరం లేదు, ఎటువంటి స్ట్రాంగ్ మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది అవసరం లేకుండానే ఒక మంచి విధానంతో సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేటువంటి దానికి నేను ఈ ఉదాహరణ మీరు కూడా ట్రై చేయండి. సక్సెస్ అనేటువంటిది లేకపోతే అప్పుడు అడగండి. థ్యాంక్ యూ.